పాపం ఇలాగ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే ఇంతమంది అయితే బతకడం జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా పాపం బాత్రూమ్స్ కూడా వీళ్ళకి లేవు, గ్యాస్ కూడా లేదు వీళ్ళకి. మొత్తం మన చిన్నప్పుడు ఇంట్లో ఉంటారు కదా, ఆ యొక్క దానితో వాళ్ళు వంట చేసుకుంటున్నారు. పాపం ఎంత దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు చూడండి మీరు. మొత్తము ఎంత చెత్త ఉందో, మొత్తం చెత్తనంత అవతలు కూడా వేసారు. సో మీకు ఇలానే స్ట్రైట్ వెళ్తే మనకి సీఎం ఆఫీస్ అండ్ సీఎం సెక్రటరియట్ ఆఫీసెస్ అన్నీ వచ్చేస్తాయి. సో ఎవరన్నా మెరీనా బీచ్ లో స్నానం చేయాలనుకుంటే ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అందరికి నమస్కారం, నా పేరు కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ప్రజెంట్ వచ్చేసి మనము చెన్నైలో ఉన్నామండి. ఇది తమిళనాడు క్యాపిటల్ సిటీ. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి చెన్నైలో మురికివాడలు అనేటివి ఎలా ఉంటాయో మీకు చూపించాలనుకుంటున్నాను. అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, వారి యొక్క జీవన విధానాలు ఎలా ఉంటాయి, అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి, ఎంత పాపులేషన్ జీవిస్తున్నారు, అవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. ప్రజెంట్ వచ్చేసి నేను చెన్నై రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఈ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. మనకి దీని పక్కనే సబర్బన్ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. మనకి కావాలంటే ఇక్కడ మెట్రో సదుపాయం కూడా ఉంది. సో ప్రజెంట్ వచ్చేసి మనము వెళ్ళి మురికివాడలు ఎలా ఉంటాయో చూద్దాము. మనం ఇలా రైల్వే స్టేషన్ కొంచెం ముందుకు వస్తేనే ఇక్కడ పక్కనే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉండడం జరిగింది. సో దాని పక్కనే మనకి ఒక మురుగు కాలువ అనేది కనబడుతుంది. సో ఈ కాలువ అంతా మొత్తం బురదతో, డ్రైనేజ్ వాటర్తో నిండిపోయింది. సో చెత్త అనేది మొత్తం ఈ కాలువలో పేరుకుపోవడం జరిగింది. సో ఈ దుర్గంధమైన స్మెల్లో ప్రజలు ఎలా నివసిస్తున్నారు అలాంటివన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. సో మనకు వచ్చేసి ఇక్కడ ఇలా ఉంది. మొత్తం ఈ వాటర్ అంతా, డ్రైనేజ్ వాటర్ అంతా సముద్రంలో కలుస్తుంది. సో మీరు ఎవరైనా సముద్రంలో స్నానం చేయాలనుకుంటే మెరీనా బీచ్ ఈ ఏరియాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొత్తం గలీజ్ వాటర్, ఇదంతా మొత్తం చెత్తతో నిండిపోయింది ఈ ప్రాంతం అంతా. సో మనకి ఈ డ్రైనేజ్ కాలువల పక్కనే మనకి ఇలాగ నివాసాలు ఉండడం జరిగింది. గవర్నమెంట్ అయితే ఒక ఫ్రీ టాయిలెట్ కూడా కట్టించినట్టుంది. మేబీ అది గవర్నమెంట్ కట్టించిందో లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థ కట్టించో మనకి అంత తెలియదు, ఎందుకంటే మొత్తం తమిళ లాంగ్వేజ్ లో ఉంది. సో ఇలా ఉన్నాయి ఈ ప్రాంతం అంతా. సో మనకు వచ్చేసి ఇప్పుడు ప్రజలు ఇలా నివసిస్తున్నారు ఈ కాలనీలో. అందరూ గుడిసెలు వేసుకున్నారు, కొందరికి పక్కా ఇల్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎన్న పేరు బోటి బోటి కర్రీ అమ్ముతున్నారు. సో మనకి ఇలాంటి కాలనీలో టిఫిన్ షాప్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. అక్క అయితే దోశ చేస్తుంది. దోశ అక్క, ఎన్న వెరైటీస్ అక్క దగ్గర అయితే ఇడ్లీలు కూడా ఉన్నట్టున్నాయి. సో ఇలా ఉన్నాయి ఇక్కడ షాప్స్ వచ్చేసి మనకి. సో మనకి మొత్తం కాలనీలు వచ్చేసి ఇలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం క్రిస్టియన్ పీపుల్ ఉండేటట్టున్నారు. ఈ ప్రాంతం అంతా మొత్తం చాలా మనం గుళ్ళు చూసుకోవచ్చు. ఇక్కడ క్రిస్టియన్ టెంపుల్స్. అందరు ఇక్కడ చిరు వ్యాపారులు వచ్చేసి మనకి దోశలు, పూరి అలా తయారు చేస్తున్నారు. సో ఈ ప్రాంతం అంతా మనకి చూడొచ్చు ఇలా ఉంది. మేకలు పెంచుకోవడము. సో అందరైతే చాలా జీవనోపాధి మీద ఆధారపడుతున్నారు. ఇక్కడ వచ్చి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బుడ్డలు అమ్ముతున్నారు. పాపం ఇలాగ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే ఇంతమంది అయితే బతకడం జరుగుతుంది ఈ ప్రాంతం అంతా. సో వీళ్ళ జీవన విధానం చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. పాపం బాత్రూమ్స్ కూడా వీళ్ళకి లేవు. మనకి ఈ కాలనీలో వచ్చేసి గవర్నమెంట్ ఫ్రీ టాయిలెట్ కట్టించడం జరిగింది. సో ఇలా ఉంది ఈ ప్రాంతం అంతా. క్లీనా, చాలా నీట్ గా ఉంటాయంట ఈ ప్రాంతంలో. పాపం మరి వీళ్ళకి బాత్రూమ్స్ కట్టించుకోవాలంటే ప్లేస్ ఉండదు కదా. సో ఇలాంటి ప్రదేశాలు అయితే చాలా బాగుంటాయని గవర్నమెంట్ కూడా ప్లాన్ చేసి కట్టించడం జరిగింది. సో ఇలా ఉన్నాయి ఈ ప్రాంతం అంతా మనం చూసుకోవచ్చు. పాపం ఎంత దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారో చూడండి మీరు. ఈ ప్రాంతం అంతా వీళ్ళని చూస్తుంటే చాలా బాధ అవుతుంది. సో ఇలాగా స్లమ్స్ అనేటివి మన భారతదేశంలో ముంబైలోనే ఎక్కువ ఉంటాయి. అందులో పెద్ద స్లమ్ వచ్చేసి మనకి ధారావి మురికివాడ మన భారతదేశంలో. సో వీళ్ళకి ఒక చిన్న ఇండ్లు ఉంది. ఆ ఇంట్లోనే వీళ్ళు నివసించడం జరుగుతుంది. మనకి ఎవరన్నా పర్మిషన్ ఇస్తే వారి ఇంట్లోకి వెళ్ళి చూద్దాం వాళ్ళకి ఏమేమి ఉంటాయి అవన్నీ. వచ్చేసి వీరు వారి ఇంటిని చూపిస్తారంట.
సో వారి ఇండ్లు వచ్చేసి మనకి ఇలా ఉంది. పాపం ఒక టీవీ మాత్రం అందరి ఇండ్లలో ఉంది, అదిగా టీవీ. సో ఈ ఇంట్లోనే వాళ్ళు నివసించడం జరుగుతుంది. సో పాపం అన్ని సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకొని గ్యాస్ కూడా లేదు వీళ్ళకి. మొత్తం మన చిన్నప్పుడు ఇంట్లో ఉంటుంది కదా, ఆ యొక్క దానితో వాళ్ళు వంట చేసుకుంటున్నారు. సో వారికి కావాల్సిన బియ్యం వస్తువులు అన్నీ ఇలా పెట్టుకున్నారు. పైకప్పు కూడా రేకులతో కట్టుకున్నారు. మేబీ వర్షం పడితే వీళ్ళకి వానలు మొత్తం ఇంట్లోకి వాటర్ కూడా రావచ్చు. సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళకి. వీళ్ళందరూ ఇక్కడ వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ వర్క్లు చేస్తుంటారంట, క్లీనర్గా. అవన్నీ చేయడం వల్ల వీళ్ళకి రోజుకి 200 నుంచి 300 రూపాయలు మాత్రమే వస్తుందంట. వీరి కుటుంబాలకైతే గవర్నమెంట్ కరెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలాగ అందరూ వాళ్ళ ఇంటికి తీగలు లాక్కున్నారు. సో ఇలాగ వారి ఇండ్లు అనేటివి ఈవినింగ్ టైంలో కొంచెం సీసీ కెమెరాలు కూడా మనకు ఉన్నాయి ఈ ప్రాంతంలో. సో స్కూల్ వచ్చేసి మనకి ఇలా ఉంది. సో ఈ లోకల్ పీపుల్ అనేవారు వారి యొక్క పిల్లలు చదువుకోనిక మంచి స్కూల్ని అయితే కట్టించడం జరిగింది. సో వీరికి ఇంటింటికి గ్యాస్ మాత్రము ఇలాగా సైకిల్ మీద తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. కొందరు ఉంటారు కదా ఇక్కడ కొంచెం డబ్బులు ఉండి వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు, వారికి ఈ యొక్క గ్యాస్ అనేది కొందరు పెట్టుకున్నారు. కొందరు పెట్రోల్ దాంతో, కిరసనాయిల్ దాంతోనే ఫుడ్ వండుకుంటారు. ఇది ఇక్కడ కొందరు వచ్చేసి మనకి ఏసీ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది చర్చి మినిస్ట్రీ వాళ్ళు కట్టారు. సో ఇక్కడ అందరూ క్రిస్టియన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. చాలామందికి బైక్స్ కూడా ఉండడం జరిగింది ఇక్కడ. సో వారి యొక్క జీవన విధానాలు ఇలా ఉన్నాయి. గుళ్ళు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, టెంపుల్స్, చర్చిలు ఇవి మాత్రం చాలా బాగున్నాయి. ఎంత స్కూలా వచ్చేసి మనకి మన ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు ఎలా ఉంటాయి, సో ఇక్కడ ఇలా ఉంది ఈ ప్రాంతంలో మనకి. సో మ్యాక్సిమం ఇక్కడ క్రిస్టియన్ పీపుల్ అనేవారు నివసిస్తారు. సో మనకు వచ్చేసి ఇక్కడ రోడ్డుకి అటువైపు ఇటువైపు మొత్తం ఇండ్లు వేసుకొని ఉన్నారు. మొత్తం రేకుల షెడ్లు ఇవన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొత్తం ఆటో వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఆటో డ్రైవ్ చేసుకుంటారు సిటీలో. సో అందరు వచ్చేసి ఇక్కడ నివసిస్తున్నారు. మనకి ఇలా అయితే కాలనీలు వచ్చేసి ఉన్నాయి. సో మనకు వెళ్ళాలని కానీ కొంచెం లోకల్స్ మన ఫోన్ లాగేసుకుంటారనే భయం ఉంది, లేకపోతే వెళ్ళి చూపించేవాడిని మీకు. సో ఇలాంటివి ఇక్కడ వచ్చేసి మన మటన్ కొట్టు కూడా ఉంది. సో ఇలా ఉన్నాయి మనకి ఈ ప్రాంతం అంతా. ఫ్రీ టాయిలెట్ మాత్రం ప్రతి 200 మీటర్స్కి ఒకటి కట్టించడం జరిగింది. సో వీరికి వచ్చేసి వాటర్ ఇలా వస్తాయి. వీళ్ళు బిందెల్లో అవన్నీ నింపుకొని వారి యొక్క జీవన అవసరాలకి యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఒక వ్యక్తి వచ్చేసి బట్టలు అమ్మడం జరుగుతుంది. అన్నీ చాలా షాప్స్ అయితే ఉన్నాయి మెయిన్ రోడ్డు మీద కాబట్టి. సో లోపలికి వెళ్దామంటే మనకి మొత్తం చాలా ఆక్వర్డ్గా ఉండిద్ది ఆ ప్లేస్ అంతా. అంటే లైక్ చాలా లోకల్ పీపుల్ అనేవారు నివసిస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ టాయిలెట్ కూడా ఉంది. మనకి స్లమ్ వచ్చేసి మనం ఇలా ఉంది. సో మనం ఎక్కువ వీడియో కవర్ చేద్దామన్నా అక్కడ లోకల్ పీపుల్ అనేవారు సపోర్ట్ చేయరు. అంటే వాళ్ళ యొక్క జీవన విధానాలను అందరూ చూపించుకోరు కదా. ఇప్పుడు ముంబై అటు ప్రాంతాలు అయితే మనకి కొంచెము వీడియో తీసినా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ పీపుల్ అనేవారు చాలా డిఫరెంట్. సో మనం ఎలా పడితే అలా వీడియో తీయలేము. కంపల్సరీ మనకు లోకల్ సపోర్ట్ ఉంటే మనం వీడియో అనేది మంచిగా తీయొచ్చు. సో మనకు వచ్చేసి ఈ నది అంటే ఇది ఒక మురుగు కాలువ. ఈ మురుగు కాలువ పక్కనే స్లమ్ అయితే ఉంది మొత్తము. కబాలి మూవీ మన రజనీకాంత్ సార్ నటించిన మూవీలో ధారావి మురికివాడలో కొంత షూట్ చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ చెన్నైలో షూట్ చేశారంట ఈ యొక్క స్లమ్లో. ఇందాక మీకు చూపించాను కదా ఆ యొక్క స్లమ్లో. సో మనకు వచ్చేసి అక్కడ ఒక మిషన్ అయితే ఏదో క్లీన్ చేస్తుంది మొత్తం మునికి. సో ఇదంతా డ్రైనేజ్ వాటరు ఇప్పుడిప్పుడే క్లీన్ చేస్తున్నా. ఆ యొక్క దుర్గంధం అనేది చాలా భయంకరంగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి చాలా తోపుడు బండ్లు అయితే ఉన్నాయి. సో దీని పక్కనే మనకి ఐలాండ్స్ గ్రౌండ్స్ అనే ప్లేస్ ఉండుద్ది. మనకి అక్కడ కనబడుతున్నది వచ్చేసి మనకి సెక్రటరేట్ బ్యాక్ సైడ్ అంతా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి మురుగు కాలువలు అనేవి మనకి కనబడతాయి. 50 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ పీపుల్ అనేవారు నివసించడం స్టార్ట్ చేశారు కాబట్టి అలాగా ఇరుకు మొత్తం అలాగా స్లమ్ లాగా అయిపోయింది. ఎప్పుడన్నా మీకు ఫ్లడ్స్ వచ్చాయంటే ఈ ప్రాంతం అంతా మునిగిపోతుంది. ఈ స్లమ్ములోకి వాటర్ వెళ్ళిపోయి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆ సమయంలో. సో ఇలా ఉంది ఈ ప్రాంతం అంతా.
సో మనమైతే ఇప్పుడు చూసుకోవచ్చు మొత్తం మురుగునీటిలో పేరుకుపోయిన గడ్డినంతా ఆ యొక్క ప్రొక్లైన్ క్లీన్ చేస్తుంది. ఇప్పుడైతే ఆ బురదనంతా తీసేస్తుంది. మురుగునీళ్ళు పోవాలి కదా సముద్రంలోకి, లేకపోతే ఇంకా దుర్గంధం అనేది ఎక్కువైపోద్ది. సో మొత్తం అక్కడ వచ్చేసి మనకి మొత్తం ఆ యొక్క రైల్వే బ్రిడ్జి కింది వరకు వచ్చాయి మొత్తం వాటరు. సో ఒక పక్కన మనం చూసుకుంటే డెవలప్ అయిన సిటీ, ఇంకొక పక్క మనం చూసుకుంటే మొత్తము స్లమ్ము, వాళ్ళ యొక్క జీవన విధానాలే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం వచ్చేసి ఇప్పుడు ఇంకొక స్లమ్ టైప్ లాంటివి చూపిస్తాను మీకు. సో వీళ్ళు మెయిన్ రోడ్డు పక్కనే ఇలాగా గుడిసెలు వేసుకొని ఉన్నారు. సో ఇదంతా పరిస్థితి ఇలా ఉంది ఈ ప్రాంతం అంతా. పాపం ఇలా అయితే వీళ్ళు రోడ్డు పక్కనే మొత్తం గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక క్రిస్టియన్ దేవాలయం కూడా ఉంది. సో ఇలా ఉంది ప్రాంతం అంతా. మొత్తం ఒక మినీ ధారావిలాగా నాకు కనబడుతుంది ఈ ప్రాంతం అంతా. సో మనం వచ్చేసి ఇప్పుడు ఎంఆర్టీఎస్ ట్రైన్ పక్కనే ఉన్న ప్లేస్ని చూస్తున్నాం. సో ఇలాగా మొత్తం చెత్తతో నిండిపోయింది ఈ ప్రాంతం అంతా. మీరు ఎక్కడ చూసినా ఎక్కడ చెత్త లేదనుకుంటే మొత్తం చెత్త అయిపోయింది ఈ ప్రాంతం అంతా. ఇలాంటి దాంట్లో చెత్త వేయడం వల్ల నీళ్లు పోక ఒక్కోసారి వరదలు వచ్చినప్పుడు మొత్తం ఇండ్లులోకి వాటర్ వచ్చేస్తాయి. సో ఇలా ఉంది ఆ ప్రాంతం. చూపిస్తాను మీకు ఎంత చెత్తతో నిండిపోయిందో. సో ఇలా ఉంది. దీన్నంతా ఎప్పుడు క్లీన్ చేసి వికసిత్ భారత్ ఇద్దో నాకు తెలియదు. అయితే ఇలానంటే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారుద్ది. సో ఎవరికి వచ్చిన ప్లేస్లో వారు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకోవడము, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడము, ఇలా చేయడం వల్ల గాలి పొల్యూషన్ అవుతుంది, ప్లస్ నీళ్ళు కూడా పొల్యూషన్ అవుతుంది. సో మనం అన్నీ ఇవి మార్చాలంటే ముందు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా ఉంటే కానీ ఇవన్నీ మారవు. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్రాంతాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ మొత్తం పశువులు అయితే ఆ పిల్లర్లు కట్టేయడం జరిగింది. అదొక చిన్న కాలువ పక్కన మొత్తం చెత్త వేశారు. సో ఇలా ఉన్నాయి ఈ ప్రాంతం అంతా. సో ఇక్కడ ఈ మురుగు కాలువ పక్కనే ఒక టిఫిన్ షాప్ అయితే ఉంది. సో వాళ్ళు టిఫిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడైతే చాలా దారుణంగా ఉంది. చాలా ఓల్డ్ ట్రెడిషను ప్లస్ మురికి కాలువలాగా ఉన్నాయి ఈ ప్రాంతం అంతా, మురికి కూపంలాగా. సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము ఎంత చెత్త ఉందో. మొత్తం చెత్తనంత అవతలు కూడా వేసారు ఖాళీ స్థలంలో. ఎక్కడ చూసినా మీకు చెత్త అనేది దర్శనం ఇస్తుంది. ఇది ఒక మంచి రోడ్డే. సో మీరు ఎక్కడ చూసినా మురికి కాలువలు, వాటరు ఇవే మీకు కనబడతాయి. ఇదంతా ఈ ఏరియాలో వచ్చేసి మన చెత్తని స్క్రాప్ చేసే ప్రాంతం కూడా ఉంది. అంటే చెత్తని కొనుక్కొని వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతుంటారు కదా చెత్తని. సో మీరు ఎక్కడ చూసినా ఈ ప్రాంతం అంతా పశువులతో కట్టేసి చాలా భీకరంగా ఉంది. ఎవరో డ్రింక్ చేసిన బాటిల్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఎంత క్లీన్ చేసినా ఇలాంటి ప్రాంతాలు అనేటివి ఇంకా మారవు. సో ఇలా ఉంది ఈ ప్రాంతం అంతా. మనకు వచ్చేసి ఇక్కడ ఒక 13 ఫ్యామిలీలు అనేటివి ఈ యొక్క లైన్లోనే నివసిస్తున్నారు. చూడండి వాళ్ళకి కావాల్సిన సామాన్ అంతా బయట పెట్టుకున్నారు. ఒక్కొక్కరికి మనకి ఉన్న ఒక బెడ్రూమ్ సైజ్ అంతా కూడా లేదు ఒక్కొక్క రూమ్లో. అలాంటి రూమ్లోనే ఒక్కొక్క ఫ్యామిలీ మాత్రం నివసిస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక టెంపుల్ అయితే ఉండడం జరిగింది. టెంపుల్ నేమ్ అక్క కరుమాలయం అనే ఒక టెంపుల్ ఉంది ఇక్కడ. సో ఇదంతా చెన్నైలో చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఇవన్నీ. సో హైలీ పాపులేటెడ్ అవ్వడం వల్ల ఈ చెన్నై అంతా చాలా మటుకు స్లమ్గా తయారైపోయింది. సో మీరు ఎక్కడ చూసినా గార్బేజ్ వేయడము, సో ఇలాగ ఉంటాయి మీకు. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు ఈ ఎంఆర్టీఎస్ ట్రాక్ రోడ్డు మధ్యలోనే వాళ్ళు ఇండ్లు వేసుకున్నారు. ఇక్కడైతే వాళ్ళు బట్టలు ఆరేసుకున్నారు. సో వాళ్ళకి స్థలం కూడా లేదు బట్టలు ఆరేసుకుని. సో ఈ యొక్క గోడకి ఒక తాడు కట్టుకొని బట్టలు ఆరేసుకున్నారు. వీళ్ళ యొక్క లైఫ్ వచ్చి చాలా దారుణంగా ఉంది. సో వీళ్ళకి కావాలంటే ఇక్కడ బట్టలు ఉతకడము,
అంట్లు తోముకోవడం ఇలాంటివి చేస్తారు ఇక్కడ. సో ఈ ప్రాంతం అంతా చాలా దారుణంగా ఉంది. చూడండి, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసారు. ఫుడ్డు సో వాళ్ళ యొక్క జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి. కానీ గ్యాస్ పొయ్యి అయితే ఉంది వాళ్ళకి. సో గ్యాస్ ఉంది. సో మనమైతే వారికి ఒక 20 రూపాయలు వేయడం జరిగింది. ఒక చాప ఉంది. చూడు వాళ్ళకి ఎలాంటి ఇండ్లు ఉన్నాయో. సో స్లమ్ములు అంటే ఇలానే ఉంటాయి. సో మనకి కానీ డ్రైనేజ్ మాత్రం చెత్త వేయడానికి మాత్రం కొన్ని డబ్బాలు అయితే బాగానే పెట్టారు. కానీ పీపుల్ చేంజ్ అవ్వండి, ఇలాంటివన్నీ మారవు. సో ఇక్కడ వచ్చేసి ఒక దర్గా అయితే, ఒక ముస్లిం టెంపుల్ అయితే ఉంది. సో మీకైతే పొద్దున ఒక కాలువలాగా ఉండేటి చూపించా కదా చెన్నై సిలమ్స్లో. అన్ని వాటర్ 2 పక్కల నుంచి వచ్చి మనకి వాటర్ వచ్చేసి మనకి సముద్రంలో కలుస్తుంది. సో అది కూడా చూపిస్తాను, సముద్రం వైపు ఎలా కలుస్తుందో వాటరు. సో మనకి వాటర్ వచ్చేసి అసలుకి తాగడానికి పనికిరావు, ఏమీ రావు. సో మీరు ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో ఎవరైనా బోర్వెల్ వేసినా మొత్తం వాటర్ అంతా డర్టీ వాటర్ వస్తాయి. ఈ యొక్క వాటర్ అనేది భూమిలో ఇంకిపోయి, సో ఇక్కడ ఉన్న ప్రదేశాలంతా మంచి వాటర్ పడడం అనేది భూమిలో అసాధ్యం. సో మీకు ఇక్కడ కనబడుతున్నది వచ్చేసి మనకి మద్రాస్ యూనివర్సిటీ. సో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు, తర్వాత ఇండిపెండెన్స్ వచ్చినాక మన ఇండియా వాళ్ళు మొత్తం కట్టించడం జరిగింది మద్రాస్ యూనివర్సిటీని. ఇది మన భారతదేశంలో చాలా ఓల్డ్ యూనివర్సిటీ. సో మీకు అక్కడ వచ్చేసి కనబడుతున్నది వచ్చేసి మనకి మల్టీ స్పెషల్ హాస్పిటల్. సో తమిళనాడు వాళ్ళు కట్టించారు. దాని పక్కనే ఇలాంటి మురికి కాలువలు ఉండడం చాలా బాధాకరమైన విషయము. సో మీకు అక్కడ కనబడుతున్నవి వచ్చేసి మనకి ఐలాండ్ గ్రౌండ్స్ అంటారు. అందులో మనకి ఎగ్జిబిషన్ అలాంటివి కండక్ట్ చేస్తుంటారు. సో ఏదైనా ఈవెంట్ జరపాలన్నా ఆ యొక్క ఐలాండ్ గ్రౌండ్లో జరుపుతారు. సో మీకు ఇలానే స్ట్రైట్ వెళ్తే మనకి సీఎం ఆఫీస్ అండ్ సీఎం సెక్రటరియట్ ఆఫీసెస్ అన్నీ వచ్చేస్తాయి. ఇది మనం చూస్తున్నంత ఇది ఒక బీచ్ రోడ్డు. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రీవియస్ టైంలో కార్ రేస్ కూడా కండక్ట్ చేశారు. అది ఈ యొక్క మార్గంలోనే బీచ్ రోడ్లోనే కండక్ట్ చేశారు కార్ రేసులు కూడా. సో అప్పట్లో ఒకసారి ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జికి చదరంగంలో ఉన్న గడులు అలాగా మొత్తం పెయింట్ వేసేవారు. తర్వాత ఇప్పుడు నార్మల్ రోడ్డు వేసారు ఆ కార్ రేస్ కోసము. సో ఇదంతా చూస్తే వచ్చేసి మనకి మురుగునీటి కాలువ, కుకుమ్ రివర్ అంటారు ఈ రివర్ పేరు. ఇది వచ్చేసి మనకి సముద్రంలో కలుస్తుంది. అది కూడా చూపిస్తాను కొద్దిసేపట్లోనే. మనం అవతలికి వెళ్ళి ఆ యొక్క నది ఎలా కలుస్తుంది అవన్నీ చూపించడం జరుగుతుంది. వచ్చేసి మనకి ఫ్లడ్ సెన్సార్ కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడన్నా ఫ్లడ్ వాటర్ రైజ్ అయినప్పుడు ఈ యొక్క అలారం యాక్టివేట్ అయ్యి మేబీ సౌండ్ అలాంటివి అలర్ట్ ఇస్తుందేమో. సో అలాంటి కోసం ఇలాంటి ఎక్విప్మెంట్ అయితే వాడడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఈ యొక్క మురుగునీళ్ళు అనేది సముద్రంలో కలుస్తున్నాయి. దీని పక్కనే మనకి ఫేమస్ బీచ్ అయిన మెరీనా బీచ్ అనేది ఉండడం జరిగింది. సో ఎవరన్నా మెరీనా బీచ్లో స్నానం చేయాలనుకుంటే ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మురుగునీళ్ళు దాని పక్కనే సముద్రంలో కలిసిపోతున్నాయి. అలా చివరిలో సముద్రం యొక్క అలలను తగ్గించడానికి రాళ్ళని అయితే పేర్చడం జరిగింది. సో కుదిరితే మనకి అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటే వెళ్ళడానికి ట్రై చేద్దాము. సో అక్కడ వచ్చేసి మనకి అలలు అయితే వస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు. మురుగునీరు మొత్తం అంతా సముద్రంలో కలిసిపోతుంది. దీనివల్ల సముద్రంలో ఉన్న చేపలు చనిపోవడము అలాంటివి జరుగుతుంది. సో అధిక జనాభా ఉండడం వల్ల ఇలాగ నీరు కలుషితము, గాలి కలుషితం అనేటివి జరగడం సహజం. కానీ వాటిని సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేసి మళ్ళీ రీసైకిల్గా యూజ్ అయ్యేటట్టు వాడితే పర్యావరణం బాగుంటుందని నా యొక్క అభిప్రాయం.